గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మొత్తం విజయవాడ కేంద్రంగానే జరుగుతున్నాయి. ఒక రౌడీ షీటర్ మిస్సింగ్ కేసు కాస్త ఇప్పుడు దాన్ని కుల గొడవగా మార్చే విధంగా, అంటే ఈ కాపు యువకుడు అనే పోర్ట్రేట్ చేసే విధంగా జరుగుతున్న ప్రయత్నాలను అసలు ఎలా చూడాలంటారు? ఈ వైసీపీ వాళ్ళకేం పని బాట లేక ప్రతిపక్షంలో కనీసం ఉండి అసెంబ్లీకి కూడా పోకుండా ఉండేటువంటి వీళ్ళు ఏదో ఒక విషయం కావాలి. అసలు అతను నేర చరిత్ర ఎవరైతే ఆ కుర్రోడు ఉన్నాడో, చనిపోయినటువంటి ఆ అబ్బాయి నేర చరిత్ర కలిగినటువంటి పరిస్థితి. అంటే నేర చరిత్ర కలిగిన వాడికి మీరు ఈ రకంగా సపోర్ట్ చేస్తున్నారు, మీ రకంగా కులానికి ఆపాదిస్తున్నారంటే అసలు మీరు అసలు రాజకీయ నాయకులేనా? అసలు ప్రజలు శ్రేయస్సు కోరేవాళ్ళేనా? అసలు మీ ఆలోచన ఏంటి? ఎందుకని దాని వైపు అంటే మీకు ఇప్పుడు పని లేని ఏదో గొరుగుతాడనే ఒక సామెత ఉంది వెనకటికి. ఆ విధంగా మీరు ఏదో పని లేక ఏదో పని గడుపుకుంటున్నట్టుంది. కానీ ఒక పద్ధతి, ఒక రాష్ట్రం కోసం ఏదన్నా మనం అడగాలి, రాష్ట్ర ప్రయోజనాల కోసం అడగాలి. మనం అందరం కూడా రాజకీయాల్లో గతంలో ఉన్నాం కాబట్టి ఈ రోజున రాజకీయ పరంగా మాట్లాడాలి, రాజకీయ విశ్లేషణ ఉంటే చెప్పాలి, రాజకీయ విమర్శ ఉంటే చెప్పాలి తప్పితే ఇట్లాంటి వాటిని తీసుకొని మీరు అసలు మీకు విజ్ఞత లేకుండా వ్యవహరిస్తున్నారు తప్పక మీకు అసలు ఆలోచన అనేది లేదు. ఆలోచన మీ జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించినట్టుగా మీకు అందరికి కూడా అదే బాటలో నడుస్తూ అదేవిధంగా మతి భ్రమించే మాట్లాడుతున్నారు తప్పితే ఆ విజయవాడ ఆ కుర్రాడు గురించి మీరు తెలిసిన వాళ్ళైతే ఏదన్నా సబ్జెక్టు ఉంటే మాట్లాడుకోవాలి, విషయం గురించి మాట్లాడుకోవాలి తప్పితే ఇట్లాంటి విషయాలు మాట్లాడి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు. అది యాక్చువల్గా అలాంటి పరిస్థితులు అయితే ఉండకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే అతను జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి పరామర్శించి వాళ్ళ కుటుంబాన్ని, చిన్న పిల్లాడు, వయసులో చిన్నవాడు, ఆవేశంలో ఏదో ఒకటి రెండు గొడవలు చేసుంటాడు, ఒకటి రెండు తప్పులు చేసుంటాడు, దానికే ఇలా చెయ్యాలా అంటూ వెనకేసుకురావటం. అతను చేసిన 24 కేసులు ఉన్న వ్యక్తి మీద ఏదో చిన్న కుర్రాడ ఆవేశంలో చేశాడని చెప్పి అతన్ని వెనకేసుకురావటం ఎలా చూడాలంటారు ఇదంతా? జగన్మోహన్ రెడ్డి కూడా నేర చరిత్ర ఉన్నవాడు, అన్ని కేసుల్లో ఉన్నాడు కాబట్టి అతని కేసులు ఉండేవాళ్ళు అంటే ఇష్టం, నేర చరిత్ర అంటే అతనికి ఇష్టం, నేరాలు చేసేవాళ్ళు అంటే అతనికి ఇష్టం. కాబట్టే వీళ్ళని పరామర్శిస్తాడు, పోతాడు, చేస్తాడు. అయిపోయిన దాని గురించి ఒక వ్యవస్థ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, లేకపోతే గవర్నమెంట్ ఉంది. వాళ్ళు చూసేది ఎలాగో చట్ట ప్రకారం ఏదైతే ఉందో ఆ చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటారు, దాని ప్రకారం జరుగుతూ ఉంటుంది. అసలు మీరు ఎందుకు యాగి చేస్తున్నారు? మీరు ఎందుకు ఇట్లాంటి ఆలోచనలు చేస్తున్నారు? ముందు మీ మనసు మార్చుకోండి. ఆ మనసులో ఉన్నటువంటి ఇట్లాంటివి ప్రతిదీ యాగి చేయాలి, ప్రతిదీ ఇబ్బంది పెట్టాలి, ప్రతిదీ గోల్ చేయాలి. జనాల్లో ఏదో రకంగా ఏదో మాట్లాడతారని చెప్పని ఆ అబద్ధాలను సృష్టించి అబద్ధాల కోసం బతికేటువంటి మీరు అట్లాంటి దాని గురించి మాట్లాడే అవకాశం అయితే లేదు. అంటే పేర్ని నాని గారు నిన్న మాట్లాడుతూ ఒక తీవ్రమైన వ్యాఖ్య అయితే చేశారు. పరిటాల రవి గారు చనిపోతే గనక అంత పెద్ద ఉద్యమం లాగా చేశారు, మా కుర్రాడి చనిపోతే మమ్మల్ని మాట్లాడొద్దు అంటారు ఏంటి అంటున్నారు కదా, ఎలా చూడాలంటారు ఇదంతా? అసలుకి పరిటాల రవి గారు ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి పెద్ద నాయకుడు. ఆయన మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. ఆ రోజున కావాలని మీ రాజకీయ కక్షలతో మీరు ఫ్యాక్షన్ రాజకీయాలు చేసినటువంటి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి ఆ రోజున చేసినటువంటి పరిస్థితుల్లో ఆయన బలైపోయాడు. దానికోసం ఉవ్వెత్తున రాష్ట్రం మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఎగిసిపడింది. ఇలాంటి వ్యక్తిని చంపడం ఏంటని చెప్పని అందరూ కూడా మాట్లాడుకున్నారు. ఆయనకి ఈ అబ్బాయికి అసలు ఎక్కడ పోలిక? ఈ అబ్బాయి ఇన్ని కేసులు ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున అది దురదృష్టవచ్చు ఏదో జరిగిన దాని గురించి వ్యవస్థ ఉంది, దాని గురించి ఎంక్వైరీ చేస్తారు, ఏం జరుగుతుంది, ఏమి శిక్ష వేయాలి, ఏం జరిగింది అవన్నీ చూస్తారు గవర్నమెంట్. అసలు మీరు ఎందుకని దాంతో పోలుస్తున్నారు? అసలు మీరు ఎందుకని ఇలా మాట్లాడుతున్నారు? అంటే మీకు పొద్దున్న లేస్తే ఏదో ఒక అబద్ధాన్ని సృష్టించి ప్రజల్లోకి వేసేస్తే, ఆ సాక్షి ఛానల్ అనేది ఒక పనికిమాలిన ఛానల్లో వేసేస్తే ఎవరో ఒకరు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటారు. అభివృద్ధి గురించి ఎవరు మాట్లాడుకోరు, సంక్షేమం గురించి ఎవరు మాట్లాడుకోరు. అభివృద్ధి సంక్షేమం బ్రహ్మాండంగా ప్రభుత్వం చేస్తుంది కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం మీరు వాటిని గురించి డైవర్ట్ చేయడానికి ఇట్లాంటి పనికిమాలిన ఆలోచనలు చేస్తున్నారు తప్పితే మీకు చిత్తశుద్ధి ఉండి అయితే మీరు చేయట్లేదు. అంటే పరిటాల రవి గారిని పోల్చడాన్ని, ఈ వ్యక్తితోటి పరిటాల రవి గారిని పోల్చడాన్ని అంటే ఇది ఇంకో రేంజ్కి తీసుకెళ్లబోతున్నారు అనుకోవచ్చు అంటారా? అంటే ఈ వీళ్ళు జక్కంపూడి రాజా గారు కానీ లేదంటే అంబటి రాంబాబు గారు కానీ ఒక పక్కన సిబిఐ దర్యాప్తు కోరటం, లేదంటే మేము ఉవ్వెత్తున ఉద్యమం లాగా లెగస్తాం అని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం, దీన్ని కులాల మధ్య చిచ్చుగా ఏమన్నా రేపే ప్రయత్నం జరుగుతుంది అనుకోవచ్చు అంటారా? వాళ్ళు
జగన్మోహన్ రెడ్డి చేసే ప్రయత్నమే కులాల మధ్య చిచ్చు పెట్టాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది కులాల మధ్య చిచ్చు పెట్టేదానికి ఎవరూ దాన్ని సహకరించే పరిస్థితి లేదు. ఆ రోజున పరిటాల రవి మీరు చంపిన దాంట్లో నీ పేరు కూడా అక్కడ ఆ రోజు పెడితే ఆ పేరుని తీసేయడం కోసం ఆ రోజు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు నాతో వాడి పేరు లేకుండా తీసేయమంటే నేను దానికోసం 6 నెలలు కష్టపడని చెప్పని మాజీ ముఖ్యమంత్రి చెప్పినటువంటి పరిస్థితి. మీరు నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు నేర చరిత్ర గురించి ఎక్కువ మాట్లాడతారు. అసలు ఎవరు కూడా ఆ అబ్బాయి చనిపోయిన దాని గురించి ఎక్కడ కూడా ఎవరు మాట్లాడుకునే పరిస్థితి లేదు. అరే అట్లాంటి వాడికి ఆ శిక్ష పడాలి అని చెప్పని ఈ రోజున రాష్ట్రంలో మాట్లాడుకుంటున్నారు. మీరు ఒత్తొత్త ఏదో చేస్తే మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. మీరు ముందు ఏదైనా వాస్తవాల్లోకి రండి, వాస్తవాలు మాట్లాడండి, ప్రభుత్వానికి సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. తప్పితే మీకు అసలు అది లేదు. ఎంతసేపటికి ప్రభుత్వాన్ని డైవర్ట్ చేసి మిమ్మల్ని గురించి మీరు మాట్లాడుకోవాలనుకుంటారు. ఎంతైతే మీరు ఈ రకంగా మాట్లాడతారో ఇప్పుడు దాకా మీరు ఈ 5 ఏళ్లలో ఏ రకంగా అయితే మీరు చేసినటువంటి అరాచకాన్ని ఇంకా కూడా వీళ్ళు వదలట్లేదని చెప్పని మిమ్మల్ని గురించి మాట్లాడుకునే పరిస్థితి తప్పితే మిమ్మల్ని మంచిగా మాట్లాడుకునే పరిస్థితులు అయితే లేవు. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మాత్రం ఇంకో లెవెల్కి తీసుకెళ్లే ఆలోచనలో ఉండడం తెలుస్తుంది. ఆయన మళ్ళీ ఆ పులివెందుల పర్యటనలో కూడా దీని గురించే మాట్లాడుతున్న పరిస్థితి ఎలా చూడాలంటారు? అతను ఎక్కడ ఏది మాట్లాడినా అబద్ధమే. దేని గురించి తెలీదు, అవగాహన లేదు. ఒకళ్ళని ఫాలో అయ్యి అప్పుడేదో నీకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే జనాలు ఏదో ఒక్కసారి చూస్తామని చెప్పని అబద్ధాలు చెప్పి ఏమీ అభివృద్ధి చేయకుండా సంక్షేమం చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు ఆ రోజున చేయటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు నిన్ను పక్కన పెట్టారు కాబట్టి నువ్వు ఏదో రకంగా జనంలో ఉండాలని మాట్లాడుతావు తప్పితే నీకు అసలు జనాల మీద అయితే ప్రేమ అయితే లేదు. అంటే ఇక్కడ ఇదన్నీ ఒకైతే అయితే ఒక పక్కన కూటమి ప్రభుత్వం దీని మీద సిట్ ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తు ఒక పక్కన జరుగుతూ ఉండగానే మళ్ళీ కృష్ణలంకలో గంజాయి బ్యాచ్ కల్లోలం అయితే మొదలైంది. నిన్న చూస్తే కనుక ఒక యువకుడి మీద దాడి, ప్రాణాపాయ స్థితిలో మణిపాల్ హాస్పిటల్. మొన్న చూస్తే కనుక బస్ స్టాండింగ్ దగ్గర ఒక గంజాయి బ్యాచ్ దాడిలో కానిస్టేబుల్ చెయ్యి విరిగిన పరిస్థితి. ఏంటంటారు ఇదంతా? నాగరాజు గారు సస్పెండ్ అయిన దగ్గర నుంచి ఇదే జరుగుతుంది మళ్ళీ అక్కడ అని చెప్పి రోడ్డు మీదకి వస్తున్న యువత, మహిళలు ఎలా చూడాలంటారు ఇదంతా? అసలు నాగరాజు సిఐ గారు ఆయన స్ట్రిక్ట్ ఆఫీసర్. మీరు గతంలో గంజాయి పోషించి గంజాయి అమ్మించి గంజాయి తోటలు పెంచి అవన్నీ చేసినటువంటి పరిస్థితులు మీకు అలవాటు కాబట్టి గంజాయి ముఠాన్ని ప్రోత్సహించే దాంట్లో భాగమే అరాచకం సృష్టించి దీన్ని అవకాశంగా తీసుకొని ఏదో రకంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి అనుయులందరూ పనిచేస్తూ ఉన్నారు. దానికైతే ఎట్టి పరిస్థితుల్లో జనం నమ్మే పరిస్థితి లేదు. తప్పకుండా ఏదైతే అక్కడ జరగాల్సిన పరిస్థితి నుంచి వీళ్ళు ఎన్ని గీక్కున్నా కూడా ఎన్ని మాటలు మాట్లాడినా కూడా తప్పకుండా రాబో కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి అభివృద్ధి వైపే జనం మొగ్గు చూపుతారు. మిమ్మల్ని నమ్మే పరిస్థితి అయితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన తర్వాతే వాళ్ళు రెచ్చిపోతున్నారు అని చెప్పి అక్కడ స్థానికుల నుంచి వస్తున్న సమాచారం ఎలా చూడాలంటారు మరి దీన్ని? అంటే రౌడీ మొక్కి గంజాయి మొక్కి జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారని చెప్పి వాళ్ళలో ధైర్యం పెరిగిందనుకోవచ్చు అంటారా? ఎందుకంటే స్థానికులు చెప్తున్న మాట జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళీ వస్తున్నారు ఇక్కడికని వాళ్ళు చెప్తున్న మాట. నిన్న పేపర్లో కూడా చూస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి మళ్ళీ ఈ అల్లరి మోకలందరూ కూడా మళ్ళీ ఎలర్ట్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత ఎలర్ట్ అయిపోయిన మాట వాస్తవమే. వాళ్ళు గొడ్డల పార్టీ ఇలాంటి వాళ్ళనే ప్రోత్సహిస్తారు. అలాంటి వాళ్ళు వీళ్ళని చూసుకొని వస్తారు. జనంలో ఒక విధమైన జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి పరిస్థితులను కల్పిస్తున్నాడు, అందరిని కూడా అల్లర్లు చేస్తున్నాడు, రాష్ట్రంలో ఏదో ఒకటి చేయాలని చూస్తున్నాడు. వీటన్నిటికి కూడా మనం ఎవరు కూడా స్పందించాల్సిన అవసరం లేదు. ప్రజలు వాళ్ళకై వాళ్ళే మాడుకుంటున్నారు. ఇట్లాంటి దాని గురించి ఇతను మాట్లాడడం అవసరం అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత ఇబ్బందికరంగా మాట్లాడుకుంటున్నారో మేము వింటా ఉన్నాం. థ్యాంక్ యూ.